హలో వెల్కమ్ టు మై ఛానల్ ధన్య 5489. ఈరోజైతే తెలంగాణ ఫేమస్ బగారా రైస్ చేస్తున్నానండి. ఫస్ట్ రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసి గిన్నెలో ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేయాలండి. అది బాగా వేగాక సాజీరా ఆవాలు వేసి బాగా వేయించుకోండి. తర్వాత క్యారెట్, ఆనియన్, చిల్లీస్, ఆనియన్, పొటాటో, తర్వాత కరివేపాకు వేసి బాగా వేయించుకున్నాక ఇందులో జీడిపప్పు వేయండి. జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి మొత్తం. తర్వాత సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఈ గిన్నె అయితే నేను అల్యూమినియం గిన్నె తీసుకున్నానండి. ఇందులో అయితే రైస్ పొడిగా వస్తుంది అంటదని చెప్పి. అవన్నీ బాగా వేగాక మనం వాటర్ వేయాలి. వాటర్ ఎలా వేయాలంటే ఒక కప్పు అర గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. నేనైతే అలా తీసుకున్నానండి. రైస్ని బట్టి తీసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేశాను. బాగా వేసాక బాగా కలిపేసి మూత పెట్టేసి ఉంచేయండి. తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అప్పుడు బగారా రైస్ రెడీ అవుతుంది. ఇంకా మీకు రైస్లో వాటర్ సరిపోలేదనుకుంటే పైన ఫింకిల్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా ముద్దలాగా అనిపిస్తే పైన గీ యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకుంటే బగారా రైస్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్ అండి. ప్లీజ్ లైక్ మై ఛానల్.